The book of James, chapter number 1, third verse. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారునై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓకే, చాలు. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, ఫెయిత్ ప్రొడ్యూసెస్ పర్సీవరెన్స్. మనము పిల్లలను ఫస్ట్ క్లాస్ స్కూల్కి మనం పంపిస్తాము. మరి అలాగే టైం పోతుండగా మనము ఏం చూస్తామంటే సిలబస్ అనేది చాలా టఫ్ అవుతుందండి. అంటే మొదటి క్లాస్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకిచ్చిన అదే సిలబస్ వారు 10th క్లాస్ వారు చదివినప్పుడు వారు ఇవ్వరు. మరి అలాగే ఒక బిడ్డ 10th క్లాస్ ఆయన చదివే పిల్లోడికి మరి ఫస్ట్ క్లాస్ ఉన్న సిలబస్ అంటే ఏబీసీ కానీ 1 2 3 నంబర్స్ కానీ వారు ఏం చేయారంటే ఆ 10th క్లాస్ చదివే పిల్లోడికి వారు ఇవ్వరు కదండి. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి యొక్క జీవితం కూడా అండి. అంటే మీ ఏజ్ పెరుగుతూ ఉండగా ప్రభు మీ దగ్గర ఆయన ఏమని ఆశిస్తున్నాడు తెలుసా? మీ విశ్వాస జీవితము కూడా పెరగాలి. హల్లెలూయా. అంటే మీరు చిన్న పిల్లోడుగా మీరు ఉన్నప్పుడు ఏ విశ్వాసముతో మీరు కలిగి ఉన్నారో అదే విశ్వాసం మీ జీవితం పెరుగుతున్నప్పుడు కూడా మీరు అదే విశ్వాసం కలిగి ఉండటానికి వీలు కాదంట. ఏం చేయాలంటే తెలుసా? మీ విశ్వాసాన్ని కూడా మీరు జయించాలి. అంటే ఏజ్ పోతుండగా, వయసు పోతుండగా మనం ఏం చేయాలంటే తెలుసా? వచ్చే ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మనము జయించే కృప ప్రభు మనకు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే దీనికి అర్థం అండి. హీబ్రులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడబోతున్నాం. హీబ్రూస్ చాప్టర్ నంబర్ 12 వర్స్ నంబర్ 2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుందండి. ఫిక్సింగ్ అవర్ ఐజ్ ఆన్ జీసస్ ద పయనీర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అంటే మన విశ్వాస జీవితము ప్రారంభంలో నుండి కూడా మన విశ్వాస జీవితం ముగించేంత వరకు కూడా మనము ఎవరిని వెంబడించాలంటే, ఎవరు మనకు తోడుగా ఉంటారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాట్ ఈస్ మోర్ ఈజీ అని చెప్పేసి చాలామంది ఒక ప్రశ్న వేస్తారు. ఈజ్ ఇట్ ద బిగినింగ్ ఆర్ ఈజ్ ఇట్ ద ఎండ్? అంటే ఏ ఒక్క పని చేసినా, మనం ఏది మన జీవితంలో ప్రారంభించినా ఏది చాలా సులభంగా ఉంటుంది, ఏది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి మనం కొంత ప్రజల దగ్గర మనం అడిగితే కొంతమంది వారు ఏమంటారు తెలుసా? స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది వారు ఏమంటారు తెలుసా? అబ్బా ముగింపు చాలా కష్టంగా ఉంటుంది. కానీ అన్నిట్లో కష్టమైనది ఏం తెలుసా? ద జర్నీ. అంటే మనము వెళ్ళే మార్గమే చాలా కష్టమైనదండి. అంటే ఎప్పుడు కూడా మన జర్నీ మనకు సులభంగా మనకు అవ్వాలంటే ఏం చేయాలని మనం ఎప్పుడు చూడాలి. అంటే వెన్ ఎవర్ ద జర్నీ ఈజ్ బికమింగ్ డిఫికల్ట్, వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో ఏది కష్టంగా వచ్చినా మనము ఏం చేస్తున్నాం, ఏం చేస్తే సులభంగా అవుతుంది మన జీవితము అనేది ఒక క్రిస్టియన్ ఆయన నేర్చుకోవాలి తెలుసా? ఎప్పుడంతా ఆయనకు కష్టం వస్తుందో తిరిగి ప్రభు యొక్క సన్నిధికి వారు వెళ్ళాలి. హల్లెలూయా. తిరిగి మోకరించడానికి వారు వెళ్ళాలి. తిరిగి వారు వాక్యం వైపు వారు వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ప్రభు ఇలాంటి కొన్ని కష్టాలు, నష్టాలు మన జీవితంలో తీసుకొస్తాడు. ప్రభు మీ కష్టాలను మీరు కష్టంలోనే వెళ్ళాలని కాదండి. ఆయన ఏం ఆశపడుతున్నాడు తెలుసా? మీరు సోలోగా, మీరు ఒంటరిగా ఆ ప్రయాణాన్ని ముగించాలని ప్రభు ఆశపడట్లేదండి. ఈ లోకాన్ని సృష్టించిన ఆ ప్రభుతో మీరు ఒక సహవాసము కలిగి ఆయన యొక్క బలముతో, ఆయన యొక్క శక్తితో కలిసి మీరు ప్రయాణం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ భూలోకాన్ని సృష్టించావు,
ఈ చెట్లను సృష్టించావు, ఈ పశువులను సృష్టించావు, ఈ భూలోకాన్ని సృష్టించావు. కానీ ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభువా, నన్ను చూస్తున్నావు ప్రభువా. ఎందుకంటే నేను జీవితంలో ఏ కష్టంలో నేను వెళ్ళినా, ఏ నష్టంలో వెళ్ళినా, నువ్వు నన్ను కొండల పైకి నువ్వు నన్ను హెచ్చించిన ప్రభువా, నువ్వే నన్ను చూస్తున్నావు ప్రభువా. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే, మీ పరీక్ష మీరు ఏ లెవెల్లో మీరు ఉన్నా కూడా ప్రభు మీకు జయం ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.